అండి గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీ ఆర్ట్స్ కాలేజ్ బీట్ని. ఈరోజు కూడా స్టూడెంట్స్ చాలా అంటే చాలా లేట్గా వచ్చారండి. అప్పటికే 10:15 అయ్యింది. అయినా సరే పిల్లలు లేట్గానే వచ్చారు. ఇంకా ప్రిన్సిపల్ సార్ ఆయన స్టైల్లో మామూలుగా ఇవ్వలేదండి. ఇచ్చిన దెబ్బకి అందరూ కూడా తలలో ఉంచుకున్నారు. కానీ ఉంచుకున్నారు కానీ వాళ్ళ యాక్టింగ్ తెలిసిందే కానీ చెవిటోడు ముందు శంఖం వదినట్టే. ఇంకా ప్రిన్సిపల్ సార్ ఇలా కాదు వీళ్ళ సంగతి వీళ్ళకి ఉందని చెప్పి ముందు అందరినీ తీసుకెళ్ళి గ్రౌండ్ తీసుకెళ్ళి ఈరోజు అందరితో మొక్కలు పిలిచాను. ఇంచుమించు ఒక 100 మంది ఉంటారండి. 100 మందిని కూడా తీసుకెళ్ళి గ్రౌండ్లో ఖచ్చితంగా నువ్వు మొక్కలు పీకాల్సిందే అని చెప్పి నాకు మేడం గారికి అయితే గట్టిగా ఇచ్చారండి. ఇంకా పిల్లల్ని అయితే గ్రౌండ్లోకి రెండురా అంటే అటు వెళ్ళి వాళ్ళు అటు ఇటు వెళ్ళి వాళ్ళు ఇటు. నన్నైతే ఈరోజు చాలా గట్టిగా అనిపించాను. నాకైతే బీపీ వచ్చి ఎక్కడ పోతానేమో అనిపించిందండి. అంత అర్పించేశారు. సో తప్పలేదు. ఇంకా పిల్లలందరూ నెమ్మదిగా గ్రౌండ్లోకి వెళ్ళి పిలిపించాం. తెలిసింది కదండి, మన వాళ్ళు పని చేయమంటే అలా ఆడుకుంటారు, పావలా చేయమంటే 10 రూపాయలు చేస్తారు. ఎలాగైతే పిల్లలు ఎదుగుండి ఒకళ్ళు పీకుతుంటే ఒకళ్ళు చూస్తున్నారు, ఒకళ్ళు పీకుతున్నారు. పీకిన మొక్కలు వెయ్యండిరా అంటే లేదు సార్ మేము ఇంత పీకామని తెలిసాలి. సరేరా బాబు తర్వాత ట్రిప్ అయినా తెలుస్తుంది కదా అని చాలా మంది అయితే ఇంచుమించు అరగంట ఆ పీకిన 4 మొక్కలే పట్టుకొని అటు ఇటు తిరిగారు తప్పించి. ఇదిగోండి మా ఈ పీజీ పిల్లలు అయితే మరీనండి. ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ పీజీ వాళ్ళ పిల్లలు బాగానే చేశారు, కానీ ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే అయ్యో బాబోయ్ నాకు బుర్ర బగిలిపోయిందండి. అరిచి ఇటు రండి అమ్మా అంటే అటు వెళ్తారు, అటు రండి అమ్మా అంటే ఇటు వెళ్తారు. ఏంటో అర్థం కాదు అసలు. వాళ్ళకి వినబడుతుందా లేదా అర్థం ఉందో తెలియట్లేదు. ఇంకా గేట్ దిగాని ఎవరికాలు పరుగు అనమాట అండి. ఇంకా వెళ్ళమని కూడా చెప్పలేదు. భాష సార్ కూడా కొంచెం మాకు బాగానే హెల్ప్ చేశారండి.